నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి వెలగపూడి సచివాలయానికి బయలుదేరిన చంద్రబాబుకు సీడ్ యాక్సెస్ రోడ్డులో దారి పొడవునా పూలు చల్లి అఖండ స్వాగతం పలికారు. అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి తమ అభిమానం చాటుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. దారి పొడవునా రైతులకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాకులోని తన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలుపై రెండో సంతకం, సామాజిక పింఛన్లు 4,000కు పెంపు దస్త్రంపై మూడవ సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4, నైపుణ్య గణనపై 5వ సంతకం చేశారు.
సమిష్టి కృషితోనే జిల్లాలో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఆర్ఓలు, వివిధ అంశాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్లు, ఏఈఆర్ఓలు, ఇతర శాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో కొత్తపట్నంలోని నల్లూరు గార్డెన్స్లో కలెక్టర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పకడ్బందీ రూపకల్పన, దాన్ని అమలును నిరంతరం పరిరక్షించడం ద్వారా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించగలిగామని అన్నారు. జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులకు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పాటు పోలింగ్ శాతంలో రాష్ట్రంలోని జిల్లా ప్రథమ స్థానంగా నిలిచిందని అన్నారు. ఈ విధుల్లో పాల్గొన్న అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ దినేష్ కుమార్ ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు చేసిన మార్గ నిర్దేశంతో తమ విధులు విజయవంతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు. పోలీస్ సిబ్బంది, జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయటం వల్ల శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగలేదని ఎస్పీ గరుడ్ సునీల్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ ఎస్పీని సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. Involved in this election process, and all, I mean, through you, my gratitude and thanks to all the persons. 20,000 మంది elections లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా, including all the policemen who were toiling on the day of poll and before, వాళ్ళందరికీ కూడా ఈ సమ్మేళనం ద్వారా హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైక్ మీ అందరూ కూడా షేర్ చేసినట్టు, దిస్ ఇస్ ఓవర్వెల్మింగ్ వాట్ యు సే అన్ ఎక్సర్సైజ్ వేర్ 81 days ఆఫ్ పర్సెవరెన్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ లైక్ యూ సెడ్, కొంతమంది ఇండికేట్ చేసినట్టు, ఎలక్షన్స్ ఇస్ నథింగ్ బట్ గోయింగ్ బై ద రూల్స్ అండ్ సెలెక్టింగ్ అ రైట్ పర్సన్ ఫర్ ద రైట్ జాబ్. సింపుల్. సో not good in the first elections. They JC other machpeyaru. This is my first elections. I was never been an observer also. I never been an RO or neither election process lo I was zero knowledge. But I have conducted Gunturlo unnappudu I have conducted local body elections, MNC elections ani chesam. But this is a different game. So ee experiences ki kosame ఎస్పీ ఏం అడుగుతారు నెక్స్ట్ డే, బందోబస్తుకి ఇది ఒకటే పని. బందోబస్తు స్కీమ్ ఏంటి? పాత బందోబస్తు స్కీమ్ ఉంటుంది 2019. ఇప్పుడు దాని ప్రకారంగా సేమ్ ఇటు చేసి లేటెస్ట్ ఏం జరిగింది అది తయారు చేస్తాం. ఆన్సర్ ఏంటి? పాత రికార్డులు ఏం లేవు సార్, బందోబస్తు స్కీమ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అంత కొత్తగా తయారు చేయాలి. అదే ఆన్సర్. ఇది జరిగింది, నిజం. ఇక్కడ ఉన్న అందరూ చెప్పగలుగుతారు. ఎప్పుడు చూడండి, కొత్తగా వచ్చాను, పాత రికార్డులు ఏం లేవు, అంతా మాయమైపోయింది చెప్తున్నాను. సో మళ్ళీ ఫ్రెష్గా ఏ ప్యాటర్న్లో చేయాలి, ఎట్లా చేయాలి అంతా వర్కౌట్ చేశాను. నెంబర్ 1. సో జేసీ చెప్పింది చాలా ఇంపార్టెంట్. సో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఇదే ఫాలో చేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్, ఇంకా ఒకరు చెప్పారు ఇప్పటివరకు, పల్నాడులో బార్డర్ ఉంది. వాయుపాలెంలో ఉన్న ఎస్పెషల్గా పుల్లల చెరువు మండలం, అదే అంటే డైరెక్ట్ మాచర్ల బార్డర్. సో ఇప్పుడు మనందరికీ తెలుసు పల్నాడులో జనరల్గా జాయింట్ కలెక్టర్ అనేవాళ్ళు కలెక్టర్ గారికి రైట్ హ్యాండ్గా ఉంటారు. సో ఎలక్షన్స్లో ఏంటంటే హీ విల్ యాక్ట్ యాజ్ ఏ అడిషనల్ డిఈఓ జనరల్గా, అండ్ ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఆర్ఓగా ఉంటారు. సో అది నేను చూసినటువంటి నా అనుభవం. బట్ జిల్లాల బైఫర్కేషన్ అయిన తర్వాత, మరి పై స్థాయిలో డెసిషన్ తీసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఆర్ఓగా వేయడం జరిగింది, ఎక్సెప్ట్ పార్వతీపురం, మన్యం. సో ఆ జిల్లా తప్ప అన్ని జాయింట్ కలెక్టర్లు కూడా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఆర్ఓగా వేశారు. సో దాంతో ఏమవుతుందంటే కలెక్టర్ గారికి ఒక హ్యాండ్ అనేది తగ్గిపోతుంది. సో వచ్చే కలెక్టర్ డిఈఓ చాలా చూడాల్సి ఉంటుంది జిల్లాలో. సో అప్పుడు ఏంటంటే చాలా ఇష్యూస్ జేసీ డీల్ చేసుకొని అందులో ముందుకు వెళ్ళే అవకాశం ఉండేది. ఈసారి ఇది లేకపోకుండా అయింది.
గణగణగణమని బడి గంటలు మోగాయి. విద్యార్థులు బ్యాగులు భుజాన వేసుకుని ఆనందంగా బడిలోకి అడుగులు వేశారు. వేసవి సెలవుల అనంతరం నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా కనిపించారు. విద్యార్థులు పాఠశాలల ఆవరణలోని సరస్వతి విగ్రహానికి నమస్కరించి ముందుకు కదిలారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజునే నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 2301 పాఠశాలలు ఉండగా 661 ప్రైవేటు పాఠశాలలున్నాయి. కొత్త విద్యా సంవత్సరం కొత్త తరగతి కావడంతో విద్యార్థుల ముఖాలు వెల్లివిరిశాయి. తమకు కేటాయించిన తరగతి గదుల్లో కూర్చొని నూతన పాఠ్య పుస్తకాలను తెరిచి ఆనందంగా పేజీలను తిప్పుతూ కనిపించారు. గత ప్రభుత్వం విద్యార్థులకు విద్యా కానుక కింద పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, షూస్, బెల్ట్, బ్యాగులను అందించింది. ప్రస్తుతం ఏర్పడిన నూతన ప్రభుత్వం విద్యా కానుక పేరును స్టూడెంట్ కిట్గా మార్చి విద్యార్థులకు మెటీరియల్ అందించింది. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు అందించింది. అంత నార్మల్ ఏముంది ఇంకా ఇక్కడ మనం ఎందుకు రండమ్మా. మనందరికీ విద్యా కానుక బుక్స్ నిన్న తీసుకురావడం జరిగింది. చిన్న క్లాసులు కొంచెం కొరవ ఉన్నాయి, అవి ఈరోజు తీసుకొస్తాము. అందరూ రాని వాళ్ళకు కూడా మేడమ్స్ అందరూ కాల్ చేసి వాళ్ళని పిలిపించి మ్యాక్సిమం ఈరోజు వాళ్ళకి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అలాగే మిగిలినటువంటివి కూడా నిన్న వెళ్ళిన వాళ్ళు వెళ్ళి ఆ మిగిలిన క్లాసులు కూడా తీసుకొస్తారు. మధ్యాహ్నంకి 3rd, 4th, 5th వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఎలాగో ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే మళ్ళీ యూనిఫామ్ కూడా వచ్చిన్నది మీకు. ఆ యూనిఫామ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. బ్యాగ్స్ చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మరి ఎక్కువ బుక్స్ పెట్టి అవి తెగిపోయినాయి ఇలాంటి మాటలు రాకుండా జాగ్రత్తగా వాడుకోండి బుక్స్.
ఆల్రెడీ మీ దగ్గర బ్యాగ్ ఉంటే అదే వాడండి, కొత్త బ్యాగ్ పక్కన పెట్టుకొని ఆ బ్యాగ్ ఏదైనా ఇబ్బంది అయితే అప్పుడు దీన్ని యూజ్ చేసుకుందరు. అందరూ క్లాసులో డిసిప్లిన్తో ఉండాలి. ఎవరి క్లాసులో వాళ్ళు కూర్చోండి. ఈరోజు అంటే 8th వాళ్ళు 8thలో, 9th వాళ్ళు 9thలో, 9th వాళ్ళు 10thకి వెళ్ళిపోతారు. 9th 2 సెక్షన్లు 10th ఏబీలకి వెళ్ళిపోతారు. సార్ మేడమ్స్ అదొకటి చూడండి. ప్రజలకు రైతులకు నష్టాలు చేకూర్చేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం రద్దు చేస్తానని ప్రకటించడం జరిగిందని చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం చేయడం హర్షణీయమని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగిశెట్టి మోహన్ దాస్ అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండవ సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేసిన సందర్భంగా మోహన్ దాస్ మీడియాతో మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత ప్రభుత్వం తీసుకొచ్చిన వెంటనే దీనివల్ల నష్టాలు ఉన్నాయని, రైతులు ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాదులు అభిప్రాయాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. న్యాయవాదులు ప్రజల సమస్యలను తెలుసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వచ్చే నష్టాలను ప్రజలకు వివరిస్తూ విధులు బహిష్కరణ, ధర్నాలు, రాస్తారోకోలు, ప్రజలకు చట్టం వల్ల కలిగే నష్టం తెలియపరిచేలా కరపత్రాలు పంపిణీ చేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు ప్రజలకు అవగాహన కల్పించామని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక కాన్సెప్టు జగన్ ప్రభుత్వానికి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, లాస్ట్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అని. శవానికి మూర్చేటువంటి కాఫిన్లో ఆఖరి సీల్ అంటారు. అలాగే యాక్చువల్గా ప్రజలు ఎంతో మెబ్బపరిచారు. నీతి ఆయోగ్ వారు ఇది ఇంప్లిమెంట్ చేశారని అబద్ధం చెప్పారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆ తరువాత విచారిస్తే వాళ్ళు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు గవర్నమెంట్కి. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు, ఎవరితోమన్నారు, దాని గమ్యం ఏమిటి, దాని ప్రయాణం ఏమిటి, ఎందుకు తేవాలి? ఈ వ్యవస్థలో మనిషి బ్రతకాలా లేదా? సొంత ఆస్తి, సొంత భూమి, తండ్రి పేరు, తాత పేరు, తమ్ముడి పేరు, కొడుకు పేరు, అలా వ్యవస్థ ప్రకారం వస్తున్న ఆస్తికి నువ్వెవరు, నీ టైటిలింగ్ ఏంటి, నీ పద్ధతి ఏమిటి? నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక వాస్తవం చెప్పాలంటే పెద్ద ఆయుధం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది న్యాయ వ్యవస్థని అపహాస్యం చేసినట్టు ఒక యాక్టు. ఆల్రెడీ నేను ఆఖరిసారి ఒక చిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. రెవెన్యూ లాస్ ఉన్నాయి, ల్యాండ్ లాస్ ఉన్నాయి, సివిల్ కోర్టు ఉంది, హైకోర్టు రిట్ జ్యూరిస్డిక్షన్ ఉంది, కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఉంది, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఉన్నాడు, జాయింట్ కలెక్టర్. ఇన్ని హైరార్కీలు గత బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఒక లెగసీ అనాలి. వాళ్ళు ఇచ్చినటువంటి చట్టాన్ని ఏ విధంగా ఎన్ని యాంగిల్లో జల్లెడ పట్టి ఎవరికి ఎటువంటి ఆస్తి జారకుండా మిగలకుండా పోకుండా ఎన్నో చట్టాలు చేశారు. వాటన్నిటినీ కాలదండుతూ ఒక స్వార్థ బుద్ధితో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఆఖరి క్షణంలో జగన్ తీసుకొచ్చాడంటే, ఈ ఎలక్షన్ కనుక చంద్రబాబు నాయుడు గారు గెలవకపోతే ఎలా జరుగుద్ది, ఏమవుతుంటే గుండె జల్లుమంటుంది, భయం వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అభినందనీయుడు. ఒకటి ముందు వెనక ఆలోచించకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని డెమాలిష్ చేయటం వల్ల మీకు చెప్పాలి, అరాచకవాదులకి, భూ కబ్జాదారులకి ఒక గొడ్డలి ఏటిది. లేకపోతే ఎవరైనా సరే నాదంటాడు, పేదవాడు నాదని ప్రూవ్ చేసుకోవాలి. వాడు రాజకీయ పంతాల వాడు హక్కు తెచ్చుకుంటాడు, పేదవాడు కళ్ళల్లో నీరు కుక్కుకోవాలి. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తన రెండో సంతకంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడం అనేది హర్షణీయము. ఇప్పుడే ఆయనే కాదు, రాబోయే తరాల్లో, ఇంకా రాబోయే తాతల తండ్రి మనవల కాలంలో ఈ సంతకం ఒక నూతన శకాన్ని ఆవిష్కరించబోతుంది. ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను కలిసి చట్టంలో ఉన్న లొసుగులను, లోపాల వల్ల భూ ఆక్రమణలు జరిగి ప్రజలు ఇబ్బందులు పడతారని వారికి వివరించడం జరిగిందని తెలిపారు. దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారని అన్నారు. దాని ప్రకారం నేడు లాయర్ల ఆందోళన అర్థం చేసుకుని ఈ నిర్ణయం తీసుకోవడంతో న్యాయవాదులందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎల్తూరి సురేంద్ర, మాజీ అధ్యక్షుడు నల్లూరి సత్యశ్రీనివాసులు, సభ్యులు సురేష్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అందరూ న్యాయవాదులు సంతోషించవలసిన సమయం. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఈ ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు అన్ని కోర్టుల వారు ఎంతో రద్దు చేయడం కోసం శ్రమించి దాని మీద నిరాదీక్షలు చేయటం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వెంటనే రెండో సంతకం
ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు మీద సంతకం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యాయవాదులందరూ హర్షించే సందర్భం ఏర్పడింది. కాబట్టి న్యాయవాదులందరూ కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన పవన్ కళ్యాణ్ గారు ఈ న్యాయవాదులతో ఒక ముఖాముఖి ఏర్పాటు చేయించి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి, దీని మీద వచ్చేటువంటి ఇబ్బందుల గురించి అందరినీ అడిగి తను కూడా ఈ టైటిల్ యాక్ట్ గురించి కొంత వివరణ తీసుకొని తను కొంత స్టడీ చేసి దీనివల్ల రైతులకి ఎంత ఇబ్బంది అవుతుందో, దానివల్ల రైతులు ఎంత నష్టపోతున్నారో, వారి భూములు ఏ విధంగా అన్యాక్రాంతం అవుతాయి, తర్వాత ఒక భూములే కాకుండా ఈ చట్టం వల్ల ఏర్పడేటువంటి నష్టాలని మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అందరికీ చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న ఇబ్బందుల వల్ల ప్రజలకి కొన్ని నష్టాలు కష్టాలు ఉన్నందువలన ఆ యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయమని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లు, న్యాయవాదులు వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, కోర్టు విధులు బహిష్కరణ చేస్తూ పోరాటం చేశారు. సుమారు 2 నెలల పాటు డిసెంబరు, జనవరిలో పోరాటం చేసిన వాళ్ళకి ప్రతిఫలంగా ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం ఆ యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడానికి ముందుకొచ్చింది. ఇది మొట్టమొదటి అడుగు. ఇది యొక్క న్యాయవాదుల యొక్క అందరికీ సమిష్టి కృషి యొక్క ఫలితం ఇది. తర్వాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని పూర్తిగా రద్దు చేయడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మా న్యాయవాదుల యొక్క సంఘీభావం వల్ల ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్న లోపాలని సరిదిద్దడానికి అవకాశం లేనందువలన ఈ యొక్క యాక్ట్ని పూర్తిగా రద్దు చేయడానికి ముందుకొచ్చినందుకు ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత సంవత్సరం మేము బార్ అసోసియేషన్ మెంబర్స్గా చేసినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానిపైన అన్ని బార్ అసోసియేషన్లు మేము నిరసనలు తెలియజేసి అన్ని బార్లు బాయ్కాట్ చేసి మేము దానిపైన అందరికీ జనాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దానివల్ల జరిగే నష్టాలన్నీ కొత్తగా గవర్నమెంట్ అన్నీ పరిశీలించి ఆ యాక్ట్ని ఈరోజు రద్దు చేయాలని చెప్పి సంతకం చేసే ప్రధాన ముఖ్యమంత్రి గారు ఆ రెండో సంతకమే ఇది మా ఫలితం, మా పోరాట ఫలితము. దాన్ని అందరు ప్రజలు హర్షిస్తారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయవాదుల మిత్రుల విజయం అని చెప్పని ముగిస్తున్నాం. జిల్లాలోని మారుమూల గ్రామాలకు వెళ్లి క్యాన్సర్ బాధితులను గుర్తించాలని క్యాన్సర్ వైద్య నిపుణులు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు సూచించారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల లెక్చర్ గ్యాలరీలో క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించి ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు MLHPల శిక్షణను ప్రిన్సిపాల్ ప్రారంభించి మాట్లాడారు. క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా బాధితుల జీవనకాలం పెంచవచ్చని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ నోడల్ ఆఫీసర్ తిరుమలరావు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 1000 మంది వరకు వైద్యులు, వైద్య సిబ్బందికి క్యాన్సర్ నిర్ధారణపై దశల వారీగా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వైద్య బృందాలు క్షేత్రస్థాయిలో క్యాన్సర్ బాధితులను గుర్తించి GGHకి రిఫర్ చేయాలని అన్నారు. ప్రస్తుతము ఈ మధ్యకాలంలో ఒక 1 మంత్ నుంచి మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేరు, అలాగే దానికి సంబంధించిన శిక్షణా తరగతులు కూడా జరుగుతున్నాయి. దాదాపుగా 6 to 7 వీక్స్ నుంచి మా దగ్గర జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇవాల్టి నుంచి కూడాను ఒక 25 రోజులు మా దగ్గర శిక్షణా తరగతులు జరుగుతుంటాయి బ్యాచ్ల వారీగా. ప్రస్తుతానికి ఇవాళ, రేపు, ఎల్లుండి 2 బ్యాచ్లకు మా దగ్గర శిక్షణ జరుగుతుందండి. మా దగ్గర డాక్టర్లు అంటే ఇప్పుడు పెథాలజిస్ట్ అయితేనేమి, రేడియాలజిస్ట్ అయితేనేమి, లేకపోతే SPM వాళ్ళు అయితేనేమి, ENT డాక్టర్ అయితేనేమి, లేకపోతే గైనకాలజిస్టు, మా దగ్గర ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరికీ లాస్ట్ మంత్ వైజాగ్లో ఉన్నటువంటి హోమీ బాబా క్యాన్సర్ సెంటర్లో క్యాన్సర్ మీద ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఆ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తొలి దశలో క్యాన్సర్ కేసులకు ఎలా గుర్తించాలి, దాని లక్షణాలు రాకముందే
మనము క్యాన్సర్ వ్యాధి ఒక మనిషి బాధపడుతున్నట్టు ఎలా డిటెక్ట్ చేయాలి అంటే లక్షణాలు రాకముందే దాన్ని ఏమంటారంటే క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్ అనేది విషయం తీసుకున్నాము. రొమ్ము క్యాన్సరు రాకముందే మనం ఎలా కనిపెట్టచ్చు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారో, ఒక ఫ్యామిలీలో ఒక తల్లి రొమ్ము క్యాన్సర్తో బాధపడుతుంటే ఆ కుటుంబంలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎలా ఒక తల్లి బాధపడుతుందనుకోండి రొమ్ము క్యాన్సర్తో, వాళ్ళ చెల్లెలికి కానీ వాళ్ళ అక్కయ్యకి కానీ లేకపోతే బాధపడుతున్నటువంటి రోగి యొక్క కూతురుకు కానీ భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళందరినీ క్యాచ్ చేసి మా హాస్పిటల్కి తీసుకొచ్చి వాళ్ళకి తగిన విధంగా కొన్ని స్క్రీనింగ్ టెస్టులు చేయాలి. ఏ విధంగా అంటే ఒక ట్రిపుల్ ఎగ్జామినేషన్ అంటారు. ట్రిపుల్ ఎగ్జామినేషన్ ఏంటంటే ఒక క్లినికల్గా మేము ఎగ్జామినేషన్ చేయటం, అలాగే మ్యామోగ్రామ్ కానీ అల్ట్రాసౌండ్ కానీ లేకపోతే ఈ కాంబినేషన్లో ఒక టెస్టులు చేయటం, మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయటం. దాని తర్వాత ఏదైనా అనుమానం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్కి నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. 8 మంది డాక్టర్సు, డెంటల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా గైనిక్ డిపార్ట్మెంటు, రేడియాలజీ డిపార్ట్మెంటు, పెథాలజీ డిపార్ట్మెంటు, ఆంకాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్లందరం కలిసి వైజాగ్లోని హోమీ బాబా క్యాన్సర్ ట్రైనింగ్ సెంటర్లో 3 రోజుల పాటు ట్రైనింగ్ అయి వచ్చి జిల్లాలో ఉన్నటువంటి గైనకాలజిస్టు అదేవిధంగా డెంటల్ డాక్టర్సు ఎవరైతే ఏబీవీపీ కింద పనిచేస్తున్నారో, ఎస్పెషల్లీ డిస్టిక్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్లో పనిచేసే వారికి మేము ట్రైనింగ్ ఆల్రెడీ ఇచ్చాము. వాళ్ళ ఇంటర్న్ వచ్చేసేసి మన పిఎస్సిలో పనిచేసేటువంటి డాక్టర్స్కి, ఎంఎల్హెచ్పిస్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంఎల్హెచ్పిస్కి అదేవిధంగా డాక్టర్స్కి 2 బ్యాచ్ల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. క్యాన్సర్ స్క్రీనింగు, కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ మీద అదేవిధంగా ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలో వాటి గురించి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఓరల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు అనేవి హౌస్ టు హౌస్ సర్వే చేసేసి వాళ్ళల్లో ఎలా గుర్తించాలి, ప్రజల్లో అవగాహన ఎలా కల్పించాలి, అదేవిధంగా లక్షణాలు ఎలా ఉంటాయి గుర్తించేసేసి ఇమీడియట్గా ఎంఎల్హెచ్పీలు కావచ్చు, ఏఎన్ఎంస్ కావచ్చు తమ మెడికల్ ఆఫీసర్స్కి చెప్పడం జరుగుతుంది. మెడికల్ ఆఫీసర్ చూసేసి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లయితే మన మెడికల్ కాలేజీలోని ఆంకాలజీ యూనిట్కి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు చంద్రబాబుకు తీతీదే జేఈఓ గౌతమి, ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పెద్దజీయర్ మఠానికి వెళ్లి ఆశీర్వచనం తీసుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.
ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీ ఫార్మసీ మొదటి సెమిస్టర్ ఫలితాలను వైస్ ఛాన్సలర్ అంజిరెడ్డి విడుదల చేశారు. యూనివర్సిటీలోని తన ఛాంబర్లో ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ఫలితాలను విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలోని 4 ఫార్మసీ కాలేజీలు ఉండగా 275 మంది విద్యార్థులు ఫార్మసీ పరీక్షలు రాశారు. వీరిలో 136 మంది ఉత్తీర్ణులయ్యారు. యూనివర్సిటీ పరిధిలో మార్కాపురంలోని శామ్యూల్ జార్జి ఫార్మసీ కాలేజీకి చెందిన దాసరి స్మైలీ మొదటి ర్యాంకు సాధించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ హరిబాబు, పరీక్షల నియంత్రణ అధికారి రాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న లైసెన్స్ సర్వేయర్లకు వేతనంతో కూడిన పని భద్రత కల్పించాలని లైసెన్స్ సర్వేయర్ల యూనియన్ నాయకులు విజయ్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో లైసెన్స్ సర్వేయర్ల సమావేశం నిర్వహించారు. 2014 సంవత్సరం నుంచి లైసెన్సు పొందినటువంటి సర్వేయర్లకు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇచ్చి మండలాలలో లైసెన్స్ సర్వేయర్లుగా వినియోగించుకుందని అన్నారు. జిల్లాలో ఉన్న లైసెన్స్ సర్వేయర్లు అందరూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక ఫైలు నడిపించినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందన్నారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జమ్మలమలుగు బహిరంగ సభ సాక్షిగా లైసెన్స్ సర్వేయర్లను గుర్తింపు తీసుకువచ్చి వారికి పని భద్రత, జీతం భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఈ ఐదేళ్లు కూడా కాలయాపన చేసి పట్టించుకోలేదని తెలిపారు. మా కుటుంబాలు చిన్న భిన్నంగా మారాయని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత 15 సంవత్సరాల నుండి లైసెన్సులు సర్వేయర్లుగా పనిచేస్తున్న మా సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో సర్వేయర్లు చిరంజీవి, వెంకటరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా చేత చాకరీ చేయించుకున్నారు డిపార్ట్మెంట్లో. 10-12 ఏళ్ళ నుంచి మేము ఉన్నాము. మేము కూడా కార్మికులమే. కార్మికుల పరిస్థితుల్లోనే మేము అక్కడ పనిచేసాము. డిపార్ట్మెంట్లో జాయింట్ కలెక్టర్ గారి ఆర్డర్ల మీద, మండలంలో ఎంఆర్ఓ గారి ఆర్డర్ మీద మేము మండల ఆఫీసులో సర్వేయర్ కింద అసిస్టెంట్గా పనిచేసాము. కానీ మాకు ఉద్యోగ భద్రతతో మాకు ఇవ్వండి, ఉద్యోగ భద్రతతో మాకు జీతం ఇచ్చి మా జీవితాన్ని ఆదుకొని మాకు పని కల్పించండి, అలా పని ఇప్పించండి. కానీ మేము ఇలా వర్క్ బేస్డ్ మీద వెళ్ళి చేసుకుంటా ఉంటే మాకు ఎవరు కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. మమ్మల్ని ఇంకా కించపరిచే పరిస్థితికి వస్తుంది. అలా కించపరిచే పరిస్థితి వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ మీదే తప్పు పడుతుంది తప్పితే వేరే కాదు. కానీ ఆ డిపార్ట్మెంట్ మమ్మల్నే తప్పులోనం చేస్తుంది. మాకు ఇంత అవసరం లేదు కదా. మేము మీకు ఇప్పుడు మేము మీలో పని చేస్తున్నాము, కానీ మమ్మల్ని మీరు అలా చిన్న చూపు చూడటం కూడా కరెక్ట్ కాదు కదా. మా పనిని కూడా గుర్తించి మాకు ఉపాధి కల్పించమనే కదా మేము చెప్పింది, కానీ చేయలేదు. కానీ గత ప్రభుత్వం మీరు అసలు టీడీపీ కార్యకర్తలు అన్న ఉద్దేశంతోనే మీరు ఇప్పుడు దాకా ఇట్లా ఉన్నారని మమ్మల్ని హేళన చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా కనీసం డిపార్ట్మెంట్ తరపున మా సంబంధిత డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ అదే మాట ఎదురైతే మేము ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ? మా పరిస్థితులు ఏంది? ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో మేము నలిగిపోతున్నాం, ఒంటరి పోరాటం చేస్తున్నాం. డిపార్ట్మెంట్ కూడా ఎందుకు మాకు సహకరించలేదో ఆ టైంలో మాకైతే తెలీదు. చాలామందిని కాళ్ళు పట్టుకొని మరీ అడిగాం, కానీ ఒక్కరు కూడా కనికరించలేదు. ఇప్పుడైనా సరే మా కష్టాన్ని, మేము చేసిన పనిని గుర్తించి మాకు ఉపాధి కల్పించి 3000 మంది బతుకులు బాగు చేయండి. మిమ్మల్ని కోరుకునేది ఇదే. మా దగ్గర ఎటువంటి అధికారికంగా అడగటానికి ఏమీ లేకపోయినా మేము డిపార్ట్మెంట్లో పనిచేసాము. ఆ పనిని గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి 3000 కుటుంబాలకి భరోసానివ్వండి. ఈ కుటుంబాలు బాగుంటాయి. ఈ 3000 కుటుంబాలు బాగుంటే వాళ్ళ పిల్లలు నవ్వుతూ ఉంటే వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ ద్వారా మంచి భవిష్యత్తుని ఎన్నుకుంటారు. దాని ద్వారా మీరు పునాదులు వేసిన వాళ్ళు అవుతారు. సమాజానికి మంచి సహాయం కూడా వీళ్ళు అందించిన వాళ్ళు అవుతారని మీకు సవినయంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా కోరుకుంటూ దయచేసి మమ్మల్ని గుర్తించండి, మా కష్టాన్ని గుర్తించండి. ఇదే మిమ్మల్ని కోరుకునేది. 2004లో మాకు లైసెన్సులు ఇచ్చారు. అప్పటి నుంచి మాకు జీతభత్యాలు ఏం లేకుండా గవర్నమెంట్ సేవలన్నీ వాడుకుంటూ ఉన్నారు. మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాం. ఇక మా సోదరుడు అజయ్ గారు, చిరంజీవి గారు చెప్పారు. మేము కోరేది ఏంటంటే టీడీపీ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో మా ఉనికిని ప్రశ్నార్థంగా మార్చారు. మేము ఉన్నామనే విషయాన్ని మర్చిపోయారు. గతంలో ఏదో కొంత ఉనికన్నా ఉంది, ప్రస్తుతానికి ఉన్నామనే ఉద్దేశంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అది గుర్తించి మళ్ళీ అతను తీసుకొచ్చిన ఈ వ్యవస్థని మళ్ళీ ఆయనే సంరక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఒక వ్యక్తి ఒక్కసారి రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న 3 ప్రాణాలు నిలబడతాయి. అదే సమయంలో రక్తదానం చేసిన వ్యక్తి కూడా గుండెపోటు వంటి అకాల మరణాల బారిన పడకుండా తన ప్రాణాలను తాను కాపాడుకోగలుగుతాడు. ఈ వాస్తవికతను అనేక మంది తెలుసుకోలేక రక్తదానం చేయమంటే అదేదో ప్రాణాల మీదకు వస్తుందన్న భయంతో దూరంగా ఉంటున్నారు. ఈ నెల 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఒంగోలు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రత్యేక కథనం. ఒంగోలులోని జీజీహెచ్లో వైద్యం కోసం జిల్లా నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది ప్రసవాల కోసం వచ్చేవారుంటారు. వివిధ రకాల ఆపరేషన్లు చేయించుకునేవారు ఉంటారు. రోడ్డు ప్రమాదానికి గురై అత్యవసర వైద్యం కోసం ఇక్కడ చేరతారు. అలాగే ప్రతి మంగళవారం తలసేమియాతో బాధపడే వారికి జీజీహెచ్లో రక్తం ఎక్కిస్తుంటారు. వారి ఆరోగ్య స్థితిని బట్టి కొంతమందికి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ప్రతి నెల ఒక 280 నుంచి 300 వరకు మన బ్లడ్ బ్యాంక్ నుంచి ఇష్యూస్ అవుతాయండి. మెయిన్గా ఎవరికి అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి, రోడ్ యాక్సిడెంట్స్ జరిగిన వాళ్ళకి, తర్వాత కొన్ని ఆపరేషన్స్కి ముందు తర్వాత రక్తం ఖచ్చితంగా ఎక్కించవలసి వస్తుంది. తర్వాత థాలసీమియా పేషెంట్స్ అని చిన్నపిల్లల్లో ప్రతి మంగళవారం మన పీడియాట్రిక్ యూనిట్కి వస్తారు. వాళ్ళల్లో ప్రతి నెల వాళ్ళకి రక్తం ఖచ్చితంగా ఎక్కించాలి. కొంతమందికి అయితే 15 రోజులకే ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి సమయాల్లో మనకి ప్రతి మంగళవారం మనం 10 నుంచి 15 వరకు బ్లడ్ ఇష్యూస్ అట్లాంటి పిల్లలకి ఇస్తున్నాము. ఇది మదర్ బ్లడ్ బ్యాంక్ కాబట్టి కనిగిరి మొత్తం ప్రకాశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. సో మనం ఖచ్చితంగా మనకి రక్తం అవసరం అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి మీరు చాలామంది ఇప్పటికే వాలంటరీగా వాళ్ళే ఇట్లాంటి సిచ్యువేషన్ తెలుసుకొని కొన్ని అసోసియేషన్స్, కొన్ని చారిటీస్, ట్రస్ట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము జూన్ 14th ఇక్కడ ఒక వరల్డ్ డోనార్ డే అని ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న యువతకి మెయిన్గా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ఆ రోజు మన బ్లడ్ సెంటర్కి వచ్చి ఖచ్చితంగా రక్తం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ దెన్ ఇక్కడ మన కింద 4 స్టోరేజ్ యూనిట్స్ ఉంటాయండి. వాటికి కూడా కనిగిరి అట్లా ఎంసీహెచ్ వీటన్నిటికి కూడా మనమే ఇక్కడ నుంచి బ్లడ్ ఇస్తాము. స్టోరేజ్ యూనిట్స్ అంటే ఇక్కడ నుంచే మనం అక్కడికి పంపిస్తాము. కెపాసిటీ ఇది 700 స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. ఈ 4 కేటగిరీలకు చెందిన వారికి రక్తం ఎక్కించేందుకు బ్లడ్ బ్యాంకులో బ్లడ్ బ్యాగ్స్ సిద్ధంగా ఉంచుకోవలసి ఉంటుంది. జీజీహెచ్లోని బ్లడ్ బ్యాంక్ ద్వారా నెలకు 300కు తగ్గకుండా బ్లడ్ బ్యాగ్స్ ఎమర్జెన్సీ కేసులకు అవసరమవుతుంది. జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్లో 700 బ్యాగులను స్టోరేజ్ చేసే భారీ స్టోరేజ్ పాయింట్లు ఉన్నాయి. ఒకరు రక్తదానం చేస్తే ఆ రక్తదానం లైఫ్ 35 రోజులు మాత్రమే ఉంటుంది. 35 రోజుల లోపు ఆ రక్తాన్ని వాడాల్సి ఉంటుంది. ఒక బ్లడ్ బ్యాగ్ మీరిచ్చే ఒక బ్లడ్ బ్యాగ్ నుంచి మేము త్రీ కాంపోనెంట్స్ ప్రిపేర్ చేస్తాము. అంటే ఒకటి ఎఫ్ఎఫ్పి, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా, ప్యాక్డ్ ఆర్బీసీ అండ్ ప్లేట్లెట్స్. కాబట్టి మీరు ఇచ్చే ఒక్క బ్లడ్ బ్యాంక్ 3 ప్రాణాలను సేవ్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు జూన్ 14th మన బ్లడ్ బ్యాంక్కి వచ్చి రక్తం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. తర్వాత రక్తం ఎవరు ఇవ్వచ్చు, ఎలిజిబుల్ ఎవరు అంటే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 50 కేజీల కన్నా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు. దీనివల్ల చాలామందికి అపోహలు చాలా ఎక్కువ ఉన్నాయి. చాలామంది వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, నీరసపడిపోతారు, పిల్లలు పుట్టరంట కదా ఇలా అడుగుతున్నారు. కానీ అట్లాంటివన్నీ అపోహలే అండి, ఏమీ ఉండదు. మీరు ఇవ్వడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతాయి. కొలెస్ట్రాల్ బ్లడ్ థిన్ అవడం వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ శాతం కూడా తగ్గుతుంది. తర్వాత కొత్త రక్త కణాలు 3 నెలలకు ఒకసారి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఎమోషనల్గా స్ట్రెస్ తగ్గుతుంది, మనం మోర్ యాక్టివ్గా ఉంటాము. సో ఖచ్చితంగా దానివల్ల మనకి యూజెసే తప్ప బెనిఫిట్సే తప్ప ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మనకు బ్లడ్ ఇవ్వడం వల్ల. అండ్ దెన్ 120 రోజులే మనకి ఒక రెడ్ బ్లడ్ సెల్ లైఫ్ స్పాన్. కాబట్టి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అవి కొత్తవి ప్రొడ్యూస్ అవుతాయి. సో అదేదో మీరు ఇవ్వడం వల్ల ఇంకొకరికి 3 లైఫ్స్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ రక్తదాతల నుండి సేకరించే రక్తాన్ని జీజీహెచ్తో పాటు దర్శి, కనిగిరి, ఉలవపాడులోని బ్లడ్ స్టోరేజ్ పాయింట్లకు ఇక్కడి నుంచే పంపిస్తుంటారు. ఇందుకు గాను ఇక్కడ ఒక మెడికల్ ఆఫీసర్, 6 స్టాఫ్ నర్సులు, 2 టెక్నీషియన్లు, కౌన్సిలర్ ఉన్నారు. 24 గంటలు ఈ బ్లడ్ బ్యాంక్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అత్యవసర సమయంలో రక్తం ఇవ్వడంతో పాటు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే రక్తం సేకరిస్తుంటారు. 18 సంవత్సరాలు దాటి 50 కేజీలకు పైబడి బరువు ఉండి ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చు.
రక్తదానం చేయడం వల్ల రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా హార్ట్అటాక్ వంటి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా రక్తదానం చేసిన వారిలో ఒత్తిడి తగ్గి యాక్టివ్గా ఉంటారు. ఈ విషయాలను గుర్తెరిగి ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న కోరారు. కొన్ని కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, అవి చాలా తక్కువగా ఉన్నాయి. నెగిటివ్ గ్రూప్స్ అండి, అన్ని నెగిటివ్ గ్రూప్స్ తక్కువగానే ఉన్నాయి. కాబట్టి నెగిటివ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ గ్రూప్ తెలుసు కాబట్టి వాళ్ళే ముందుకొచ్చి రక్తం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము. మన బ్లడ్ బ్యాంక్లో స్టాఫ్ 6 to 7 మెంబర్స్ స్టాఫ్ నర్సెస్ ఉంటారండి, అండ్ టెక్నీషియన్ ఉన్నారు. అందరూ వెల్ ట్రైన్డ్. మీరు ఎప్పుడైనా 24/7 మన బ్లడ్ బ్యాంక్ రన్ అవుతుంది. మీరు ఎప్పుడు వచ్చి రక్తం ఇవ్వాలి, ఏ గ్రూప్ వాళ్ళైనా వచ్చి ఇవ్వచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మేము ఉన్నా లేకపోయినా ఎక్కడైనా హెల్ప్ చేస్తాం. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా కుటుంబ సమేతంగా స్వగ్రామానికి వచ్చిన గొట్టిపాటి రవికుమార్కు ఎద్దనపూడి గ్రామస్తులు మేళతాళాలతో గ్రామంలోకి ఘనస్వాగతం పలికారు. ముందుగా పెదనాన్న దివంగత నేత మాజీ మంత్రి స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు ఘాటు వద్ద పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం స్థానిక గ్రామ కోడలిలోని నందమూరి తారక రామారావు, గొట్టిపాటి హనుమంతరావు, గొట్టిపాటి నరసయ్య విగ్రహాలకు కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వాసానికి సునకాలు ప్రతీకలు. 2 బిస్కెట్లు పడేస్తే మనిషి పట్ల అవి చూపించే అచంచల ప్రేమ అంతా ఇంతా కాదు. విశ్వాసం చూపించడంలో సునకాలకు మించిన వారు ఇంకెవరు లేరనేదే చెప్పాలి. సాధారణంగా చాలామంది వీధి కుక్కలని చిరాకుగా చూస్తారు, వాటిని కసురుకోవటం, కొట్టడం చేస్తుంటారు. ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్న చెక్క వెంకటేశ్వరరావు హోల్సేల్ రీటైల్ వ్యాపారి. 4:30 గంటలకి ఒంగోలు రంగారాయుడు చెరువు కట్టపై వాకింగ్ చేస్తుంటారు. కట్టపై ఉండే 5-6 సునకాలకు బిస్కెట్లు వేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఆ సునకాలకు బిస్కెట్లు వేయడం వల్ల వాకింగ్కు చక్కా వెంకటేశ్వర్లు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడడం ఆ కుక్కలకు అలవాటైపోయింది. ప్రతిరోజు వాటికి 5-6 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చి వేస్తూ ఉండడంతో ఆయన పట్ల ఆ కుక్కలకు అవ్యాజనమైన ప్రేమ పెరిగింది. వాకింగ్ చేసి ఆసనాలు వేసేటప్పుడు ఆయన చుట్టూ చేరి అత్యంత ప్రేమ బలకబోస్తాయి. సాధారణంగా వీధి కుక్కలను దగ్గరకు రానివరు కొంతమంది. కానీ చెక్కా వెంకటేశ్వర్లు మాత్రం ప్రతినిత్యం వాటికి ఆహారం ఇస్తూ వాటికి ప్రేమను పంచుతున్నాడు. సాధారణంగా ఇళ్లల్లో కుక్కలను అంత ప్రేమగా చూసే వాళ్ళని చూసాం. కానీ చెక్కా వెంకటేశ్వర్లు మాత్రం రంగారాయుడు చెరువు కట్టపై ఉన్న కుక్కలకు బిస్కెట్లు వేసి వాటి ప్రాణాలు నిలుపుతున్నాడు. ప్రతిరోజు వాటికి ప్రేమను పంచుతున్నాడు. బాబు ఏయ్ ఓ బయటి బా తిన్నావు కదా మళ్ళా వచ్చాను కూడా బయటికి కొడతాను లోపల మూడు వచ్చావా. ఇద్దరు పిల్లలతో ఒంటరిగా కుటుంబ పోషణ నిమిత్తం ఇబ్బంది పడుతున్న భవానీకి సూర్యశ్రీ ట్రస్ట్ ప్రవాస భారతీయుడు మింది శ్రీనివాసరావు పవన్ మండవ సహకారంతో కర్రీస్ పాయింట్ పెట్టించి ఆదుకున్నారు. కార్పెంటర్గా పనిచేస్తూ ఇంటిని పోషిస్తున్న భర్తను 3 నెలల క్రితం ప్రమాదంలో మృతి చెందాడు. కర్రీస్ పాయింట్ను సూర్యశ్రీ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్ఎంఎం ఫ్రూట్స్ అధినేత మహబూబ్, నేరళ శ్రీనివాసరావు, కూతురు శ్రీదేవి, జనసేన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వీడియో చేస్తున్నా.
కొండపి పొగాకు వేలం కేంద్రంలో జరిగిన వేలంలో పొగాకు కిలో 331 రూపాయల చొప్పున ధర లభించింది. మిగతా అన్ని పొగాకు కేంద్రాల్లో 330 రూపాయల చొప్పున అత్యధిక ధరలు లభించాయి. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 4752 బేళ్లు తీసుకురాగా అందులో 4321 బేళ్లు కొనుగోలు చేశారు. ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 5179 బేళ్లు రాగా అందులో 4543 బేళ్లను కొనుగోలు చేశారు. ఒంగోలు 1వ వేలం కేంద్రంలో కోనంనేని వారిపాలెం నుంచి 1154 బేళ్లను వేలంలో నిలపగా 1072 బేళ్లు కొనుగోలు చేశారు. వేలంలో గరిష్ట ధర 330 రూపాయలు, కనిష్ట ధర 205 రూపాయలు, సరాసరి ధర 298 రూపాయల 10 పైసలు లభించింది. వేలంలో 30 కంపెనీలు పాల్గొన్నాయి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో మనం కోరుకునేవన్నీ మనకు లభించవు. మనం దేనికి అర్హులమో అవి మాత్రమే లభిస్తాయి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.